ప్రభుత్వ భూముల్ని దర్జాగా కబ్జా చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తుంది సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ. వేల చెట్లు నరికి ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఏర్పాటు చేసి అడ్డంగా సంపాదిస్తున్నారు జయరాం రెడ్డి. పేలుడ పదార్థాల తయారీతో ప్రకృతి విధ్వంసం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మరీ ప్రకృతి వనరుల్ని కొల్లగొడుతోంది సాల్వో ఎక్స్ప్లోజివ్ సంస్థ. చట్టాలను ఉల్లంఘించి పేలుడు పదార్థాల తయారీ చేస్తూ పెద్ద సంస్థలకు సప్లై చేస్తుంది. ఏకంగా ప్రభుత్వ భూముల్లో క్రషర్స్ యూనిట్లను నడుపుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. ఏకంగా 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎక్స్ప్లోజివ్ కంపెనీ నడిపిస్తున్నా సాల్వో కంపెనీ వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డబ్బులతో ఎవరినైనా కొనేయొచ్చున్న ధీమాతో బహిరంగంగానే దందా చేస్తున్నారు. ఓఆర్ఆర్కు కూతవేటు దూరంలో జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని పర్యావరణ వేత్తలు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ గ్రామంలో అంకిరెడ్డిపల్లికి చెందిన భూమిలో తనకు టైటిల్ ఉందని చెప్పుకుంటున్న వివరాలన్నీ బోకస్. అసైన్డ్ ల్యాండ్లను కలుపుకుని మరీ దందా సాగిస్తున్నారు. ఆ సంస్థ చూపిస్తున్న భూమి వివరాలు పేలుడు పదార్థాలు సాగిస్తున్న భూముల లెక్కలకు ఎక్కడా పొంతం లేదు. మొత్తం 378 ఎకరాల భూమిలో 22 ఎకరాలు మాత్రమే పట్టా భూమి. ఈ భూముల్లో ఫ్యాక్టరీ లేదు. జిల్లా సరిహద్దు వివాదంతో అసైన్డ్ చేసిన భూముల్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అసైన్డ్ ల్యాండ్లో అసైనీదారులు అమ్ముకుంటే ప్రభుత్వం పీఓటీ యాక్ట్ 1977 ప్రకారం స్వాధీనం చేసుకోవాలి, కానీ జరగలేదు. గుట్టల్ని తొలిచేస్తూ భయంకరమైన దోపిడీ చేస్తూ పర్యావరణాన్ని పణంగా పెట్టి పేలుడ పదార్థాల తయారీతో పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, మనం చూస్తున్నాం ఏదైతే సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీకి సంబంధించి ఆ భూమిని అక్రమంగా వాళ్ళు ఇది చేసుకోవటం, దానికి సంబంధించి అక్కడ కంపెనీ ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు పట్టాలేని భూమిలో వాళ్ళు కంపెనీని ఎలా ఏర్పాటు చేస్తారు, దానికి సంబంధించి మరి ప్రభుత్వం అధికారులు ఎందుకు స్పందించట్లేదు సురేష్? సాల్వో కంపెనీకి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. ఈ కంపెనీని ఎత్తివేయాలి, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మొత్తం 270 ఎకరాల విస్తీర్ణంలో ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఏర్పాటు చేసి అక్కడ బాంబులు టెస్టింగ్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి సంబంధించిన ఇండ్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయని చెప్పేసి కూడా ఇటు యాదాద్రి జిల్లా కీసర మేడ్చల్ జిల్లాకి మధ్యలో బార్డర్ లో ఉన్నటువంటి భూమిలో అటవీ ప్రాంతం దాదాపు 200 ఎకరాల్లో విస్తరించిన అటవీ ప్రాంతంలో ఈ భూమిలో ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఏర్పాటు చేసిన జయరాం రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అనేక సార్లు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పేసి గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పుడు పర్యావరణవేత్తలు కూడా, ఎందుకంటే హెచ్యు భూములకు సంబంధించి కొన్ని చెట్లు కొట్టేస్తేనే ఇక్కడ ఇంత అడావుడి చేస్తున్నారు. కాబట్టి ఈ సాల్వో కంపెనీకి సంబంధించిన మొత్తం కంపెనీయే ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా గ్రామస్తులు వాపోతున్నారు. ఖచ్చితంగా ఈ సాల్వో కంపెనీ పైన కూడా చర్యలు తీసుకొని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలి. అదేవిధంగా మొత్తం రైతులకు కేటాయించినటువంటి అసైన్ ల్యాండ్ అంతా కూడా కొనుగోలు చేశానని చెప్పేసి జయరాం రెడ్డి చెప్తూ అక్కడికి ఎవరైనా వస్తే బెదిరింపులకు పాల్పడడం, లేదంటే లంచాల రూపంలో అధికారులకి డబ్బులు ఇచ్చి మచ్చిక చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు తప్ప అందుకే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అక్కడున్న స్థానికులు పర్యావరణవేత్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా సాల్వో కంపెనీపై చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ భూమిని కూడా కాపాడాలి. ఎందుకంటే ఓఆర్ఆర్ కీసర ఓఆర్ఆర్ కి 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఈ సాల్వో కంపెనీ ఉంది. దానికి సంబంధించి యాదాద్రి జిల్లా మేడ్చల్ జిల్లా 2 జిల్లా బార్డర్ ని వినియోగించుకొని ఇటువైపు వస్తే ఇటు అధికారులని, అటు యాదాద్రి జిల్లా వైపు వచ్చినటువంటి యాదాద్రి జిల్లా అధికారులని మేనేజ్ చేస్తూ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఆ చుట్టూ ఉన్న దాదాపు 5-6 గ్రామాలకి ఈ సాల్వో కంపెనీ వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. సురేష్, ఏదైతే హైడ్రా ఏర్పాటైందే ఇటువంటి ఆక్రమించిన భూముల్ని ఇది చేయడం కోసం, అయితే మరి ఇప్పుడు ఈ సాల్వో కంపెనీకి సంబంధించి హైడ్రా చొరవ తీసుకుంటుంది అనుకోవచ్చా? అంటే హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ లోపడే ఉంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్
బయట ఈ సాల్వో కంపెనీ ఉంది. కాబట్టి దీనిపైన రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు సర్వే చేసి ఆ భూమిని అంతా కూడా స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ గ్రామస్తులే చెప్తున్నారు. దాని హద్దులు చెడిపేసి అక్కడ క్రెషర్ నిర్వహిస్తున్నారు. మొత్తం గుట్టలను తొలగించి అక్కడ మొత్తం కంకర మిషన్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున లారీలు తిరుగుతున్నాయి. ఆ మొత్తం గుట్టలను కొల్లగొట్టేసి దాదాపు సెల్లార్లోకి పెద్ద పెద్ద బాంబులను అమర్చి గుట్టలను అన్నిటిని కూడా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ బ్లాస్టింగ్ సమయంలో అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రభుత్వము అదేవిధంగా కలెక్టర్లు ఆ చర్యలు తీసుకోవాలి. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రభుత్వ భూమి కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకంటే 200 ఎకరాలు కబ్జా చేసి అక్కడ మొత్తం కంపెనీని విస్తరించాడని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మొత్తం అసైన్ భూములే రెవెన్యూ రికార్డులో కూడా ప్రభుత్వ భూమి అనే ఉన్నప్పటికీ సాల్వో కంపెనీ యజమాని జయరాం రెడ్డి భూములను ఆక్రమించి గత 20 ఏళ్ల నుంచి ఈ కంపెనీ నిర్వహిస్తున్నట్టు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఊర్లో నుంచి అనేక వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఇండ్లు పూర్తిగా స్లాబులు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కంపెనీపై ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా అధికారులు, ఎందుకంటే ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇక్కడ 200 ఎకరాలు హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు? కలెక్టర్లు, ఎందుకంటే 2 జిల్లాలకు సంబంధించి సరిహద్దు ప్రాంతంగా ఇది ఉంది కాబట్టి ఇటు మేడ్చల్ జిల్లా, యాదాద్రి జిల్లా ఇద్దరు కలెక్టర్లు కూడా ఈ భూమిపై సర్వే చేయించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఆ సాల్వో కంపెనీ మూసివేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.